హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహి క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సండే మినీ వ్లాగ్ అండి. సో ఇంకా మార్నింగ్ అయితే లేచేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో మొత్తం కసు ఊడ్చుకొని బయట దాకా ఊడ్చుకొని బయట కూడా కొంచెం వాటర్ వేసి మొత్తం దొబ్బేస్తున్నా అండి. వర్షం కూడా వచ్చింది మార్నింగు. ఇంకా గడపను కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అందరి ఇంట్లో క్లీన్ చేసినలాగే రొటీన్ మా ఇంట్లో కూడా సేమ్ అలాగే. సో మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. సో ఇంకా మార్నింగ్ అయితే ఇంక బ్రష్ చేసిన తర్వాత ఇలా నైటే మెంతులు నానబెట్టింటా అండి. ఆ వాటర్ మార్నింగ్ అయితే తాగేస్తాను. మెంతులు కూడా కొంచెంగా తినేసేయాలి. దీనివల్ల డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఉన్న వాళ్ళకు. సో నాకైతే లేదు, ఉన్న వాళ్ళకి చెప్తున్నా అండి. ఇంకా మెంతి వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత టిఫిన్ చేసుకుంటున్నా అండి. ఇక ఈరోజు అయితే దోశ ఇంట్లో. ఇప్పుడు అమ్మకైతే వేసిస్తున్నాను దోశ. అమ్మ ఆకలేస్తుంది అనింది. సో ఫస్ట్ అమ్మకి దోశ వేసాను. సో తర్వాత నాకు అమ్మ వేసింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే నర్సరీకి అయితే వెళ్తున్నా అండి ప్లాంట్స్ తీసుకురావడానికి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడే పెడితే చెట్లు బాగుంటాయి. సో నర్సరీకి వెళ్ళిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అవుతుందండి. ఆ ప్లాంట్స్ చూసి, ఆ ఫ్లవర్స్ చూసి, కలర్స్ ఫ్లవర్స్ చూసి నాకైతే చాలా హ్యాపీ, అక్కడే ఉండాలనిపిస్తుంది. సో ఇంకా నేనైతే చెట్లను అయితే కొనుక్కున్నానండి. సో ఇది చామంతి పూల చెట్టు ఎల్లో కలర్ది, రోజ్ ప్లాంట్ ఇది ఎల్లో కలర్దే తీసుకున్నా. ఇంకొక రోజ్ ప్లాంట్ కనకాంబరం కలర్ది. సో ఇంటికైతే తీసుకొచ్చేస్తాను ఫైనల్లీ. ఇంకా అమ్మ ఇప్పుడు రీపాటింగ్ చేస్తుందండి. ఎందుకంటే దాంట్లోనే పెట్టడం వల్ల ఇదవుతుంది కదా. ఒక పెద్ద పాట్లోనే 2 రోజ్ ప్లాంట్ ఒకే పాట్లో పెట్టేసిందండి. సో ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి చెట్లు కూడా బాగుంటాయి. ఇది మల్లెపూ చెట్టు అండి. లాస్ట్ వీక్ ఏమో పెట్టాము. సో దానికి కూడా మొగ్గలు బాగానే వచ్చాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.